స్టూడెంట్స్, ఈరోజు మనము 10th క్లాస్ సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ హిందీలో పద్య భాగం నుంచి సెకండ్ లెసన్ పద్య యొక్క సారాంశం ఏ విధంగా రాసుకోవాలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పాఠకనాం పద్య. ఈ పాఠం యొక్క కవయిత్రి ఎవరంటే మీరాబాయి. ముందుగా మనము మీరాబాయి యొక్క ఇంట్రొడక్షన్ రాసుకోవాలి. మీరాబాయి का परिचय. साइड हेडिंग. मीराबाई का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. मध्यकालीन भक्ति आंदोलन के आध्यात्मिक कवियों में मीराबाई का विशिष्ट स्थान था. मीरा हिंदी और गुजराती की कवयित्री मानी जाती है. मीरा के पदों की भाषा में राजस्थानी, ब्रज और गुजराती का मिश्रण पाया जाता है. संत रैदास मीरा के गुरु थे. मीरा की कुल 7-8 कृतियां उपलब्ध हैं. ఇప్పుడు మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. मीराबाई का परिचय. मीराबाई యొక్క పరిచయము. मीराबाई का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. మీరాబాయి యొక్క పుట్టుక జోధ్పూర్లోని చౌకడి అనే గ్రామంలో 1503లో 1503లో అవినట్లుగా భావిస్తున్నారు. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. ఈమెకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మేవాడ్ యొక్క మహారాణా సాంగా యొక్క కుమారుడైన భోజరాజ్తో ఈమె యొక్క వివాహము జరిగింది. మధ్యయుగం యొక్క భక్తి ఆందోళన యొక్క ఆధ్యాత్మిక కవులలో మీరాబాయికి విశిష్టమైన స్థానం ఉంది. मीरा हिंदी और गुजराती की कवयित्री मानी जाती है. మీరాబాయి హిందీ మరియు గుజరాతీ యొక్క కవయిత్రిగా భావించబడుతుంది. मीरा के पदों की भाषा में राजस्थानी, ब्रज और गुजराती का मिश्रण पाया जाता है. మీరా యొక్క పదాల యొక్క భాషలో రాజస్థానీ, బ్రజ్ మరియు గుజరాతీ భాషల యొక్క మిశ్రణ కనిపిస్తుంది. संत रैदास मीरा के गुरु थे. मीरा रैदास యొక్క శిష్యురాలు. మీరా की कुल 7-8 కృతియాं उपलब्ध हैं. టోటల్ గా మీరా యొక్క రచనల్లో 7 or 8 లేదా 8 రచనలు మాత్రమే మనకు లభించాయి. మీరాబాయి జోధ్పూర్లోని చౌకడి అనే గ్రామంలో 1503లో జన్మించినట్లుగా భావిస్తుంటారు. 13 ఏళ్ల వయసులో ఈమెకు మేవాడ్ యొక్క మహారాణా సాంగా యొక్క కుమారుడు భోజరాజ్తో ఈమె వివాహము జరిగింది. మధ్యకాలీన భక్తి ఆందోళనకు చెందిన ఆధ్యాత్మిక కవులలో మీరాబాయికి విశిష్టమైన స్థానం ఉంది. మీరా హిందీ మరియు గుజరాతీ యొక్క కవయిత్రిగా భావించబడుతుంది. మీరా యొక్క పదాల భాషలో రాజస్థానీ, బ్రజ్ మరియు గుజరాతీ భాషల యొక్క మిశ్రణ కనిపిస్తుంది. సంత్ రైదాస్ మీరా యొక్క గురువు గారు. అంటే మీరాబాయి రైదాస్ యొక్క శిష్యురాలు. మీరా యొక్క కృతులు మొత్తం టోటల్ 7 లేదా 8 మనకు లభించాయి. सारांश. साइड हेडिंग. पहले पद में कवयित्री मीरा भगवान श्री कृष्ण के भक्त प्रेम का वर्णन करते हुए कहती हैं कि आप अपने भक्तों के सभी दुखों को नाश करने वाले हैं. मीरा उदाहरण देते हुए कहती हैं कि जिस तरह आपने द्रौपदी की इज्जत बचाने के लिए साड़ी को बढ़ाया था, जिस तरह आपने अपने भक्त प्रहलाद को बचाने के लिए नरसिंह का शरीर धारण कर लिया, और जिस तरह आपने हाथियों के राजा ऐरावत को मगरमच्छ से बचाया था. हे श्री कृष्ण, उसी तरह अपनी इस दासी के सभी दुखों को नाश कर दो. पहले पद में कवयित्री मीरा भगवान श्री कृष्ण के भक्त प्रेम का वर्णन करते हुए कहती है कि మొదటి పదములో కవయిత్రి మీరా శ్రీకృష్ణుని భక్తులందు గల ప్రేమను వర్ణిస్తూ ఈ విధంగా అంటుంది. आप अपने भक्तों के सभी दुखों को
नाश करने वाले हैं। మీరు తమ భక్తుల యొక్క అన్ని దుఃఖాలను నాశనం చేసేవారు। మీరా ఉదాహరణ देते हुए कहती है कि मीराबाई एग्जांपल्स इस्तू ఈ విధంగా అంటుంది, जिस तरह आपने द्रौपदी की इज्जत को बचाने के लिए साड़ी को बढ़ाया था, ఏ విధంగా అయితే మీరు ద్రౌపది యొక్క మానాన్ని కాపాడడానికి చీరను లేదా వస్త్రాన్ని పెంచుకుంటూ వెళ్ళారు। जिस तरह आपने अपने भक्त प्रहलाद को बचाने के लिए नरसिंह का शरीर धारण कर लिया, ఏ విధంగా అయితే భక్త ప్రహ్లాదుని యొక్క ప్రాణాలను కాపాడడానికి నరసింహుని యొక్క శరీరాన్ని ధరించారో, और जिस तरह आपने हाथियों के राजा ఐరావత్ को मगरमच्छ से बचाया था, మరియు ఏ విధంగా అయితే తమరు ఏనుగుల యొక్క రాజు ఐరావతం అనే ఏనుగుని మొసలి నుండి కాపాడారు। हे श्री कृष्ण, हे श्री कृष्ण, उसी तरह अपनी इस दासी के सभी दुखों को नाश कर दो, ఏ విధంగా ఈ దాసి యొక్క అన్ని దుఃఖాలను నాశనం చెయ్యండి। మొదటి పదంలో కవయిత్రి మీరాబాయి శ్రీకృష్ణుని భక్తుల యందు గల ప్రేమను వర్ణిస్తూ ఈ విధంగా అంటుంది, భక్తుల యొక్క దుఃఖాన్ని దూరం చేసేవారు మీరే। మీరా ఉదాహరణలతో ఈ విధంగా అంటుంది, ఏ విధంగా అయితే ద్రౌపది యొక్క మానాన్ని కాపాడడానికి మీరు చీరను పెంచుకుంటూ వెళ్ళారో, ఏ విధంగా అయితే భక్త ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు నరసింహ అవతారాన్ని ధరించెనో, ఏ విధంగా అయితే తమరు ఏనుగుల రాజైన ఐరావతాన్ని మొసలి నుండి కాపాడారో, అదే విధంగా మీరు మీ దాసి అయిన నా యొక్క అన్ని దుఃఖాలను నాశనం చేయండి। दूसरे पद में मीरा इस तरह कहती है कि हे श्री कृष्ण, मुझे अपना नौकर बना रखो। मीरा किसी भी तरह श्री कृष्ण के नजदीक रहना चाहती है। वह कहती है कि नौकर बनकर बगीचा लगाऊंगी ताकि सुबह उठकर रोज आपके दर्शन पा सकूं। मीरा वृंदावन की कुंज गलियों में श्री कृष्ण की लीलाओं का गुणगान करना चाहती है। मीरा श्री कृष्ण के रूप का बखान करते हुए कहती हैं कि उन्होंने पीले वस्त्र धारण किए हुए हैं, सर पर मोर के पंखों का मुकुट और गले में वैजंती फूल की माला को धारण किया हुआ है। वृंदावन में गाय चराते हुए जब वह मोहन मुरली बजाता है तो सबका मन मोह लेता है। दूसरे पद में मीरा इस तरह कहती है कि రెండవ పదంలో మీరాబాయి ఈ విధంగా అంటుంది, హే శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ, ముझे अपना నౌకర్ బనా రఖో, నన్ను మీ యొక్క దాసీగా నౌకరుగా మార్చుకో, అంటే నన్ను నీ పని మనిషిగా ఉండనివ్వు। మీరా కిసీ భీ తరహ శ్రీకృష్ణ కే నజదీక్ రహనా చాహతీ హే, మీరా ఏ విధంగా అయినా శ్రీకృష్ణునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది। వహ కహతీ హై కి నౌకర్ బన్కర్ बगीचा लगाऊंगी ताकि सुबह उठकर रोज आपके दर्शन पा सकूं। ఆమె ఈ విధంగా అంటుంది, పని మనిషిగా మారి ఒక గార్డెన్ ని అంటే ఒక పూల తోటను ఏర్పరుస్తాను, తాకి సుబహ ఉట్కర్, ఎందుకంటే రోజు ఉదయాన్నే నీ దర్శనాలు పొందవచ్చును। మీరా वृंदावन की कुंज गलियों में श्री कृष्ण की लीलाओं का गुणगान करना चाहती है। మీరాబాయి వృందావనంలోని వీధుల్లో తిరుగుతూ శ్రీకృష్ణుని యొక్క లీలలను పాడుకుంటూ ఉండాలని కోరుకుంటుంది। कंटिन्यूशन। मीरा कहती है कि मैं बगीचे के बीच ही ऊंचे महल बनाऊंगी और कुसुम्बी साड़ी पहनकर अपने प्रिय के दर्शन के लिए साज श्रृंगार करूंगी। मीरा चाहती है कि श्री कृष्ण आधी रात को ही जमुना नदी के किनारे उसे दर्शन दे दे। मीराबाई कहती है कि మీరాబాయి ఈ విధంగా అంటుంది, మై బగీచేకే బీచ్ హి, నేను వనము మధ్యలో ఎత్తైన భవనాన్ని నిర్మిస్తాను, और కుసుంబీ సాడీ పహన్కర్, మరియు కాషాయ రంగు వస్త్రాలను ధరించి अपने प्रिय के दर्शन के लिए, తమ ప్రియుని యొక్క దర్శనం కోసం
సాజ్ శృంగార్ కరుంగి, నేను అందంగా అలంకరించుకుంటాను. మీరా చాహతీ హై కి, మీరా ఈ విధంగా కోరుకుంటుంది. శ్రీకృష్ణ ఆधी रात को ही జమునా నదీ కే కినారే ఉసే దర్శన్ దేదే. మీరా ఈ విధంగా కోరుకుంటుంది ఏంటంటే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయాన యమునా నదీ తీరాన దర్శనాలు ఇవ్వాలి అని కోరుకుంటుంది. అంటే మీరా ఈ విధంగా అంటుంది, నేను ఒక వనాన్ని ఏర్పాటు చేస్తాను, వనం మధ్యలో ఎత్తైన భవనాన్ని నిర్మిస్తాను మరియు కాషాయ రంగు సారీ కట్టుకొని తమ ప్రియుని దర్శించుకొనుటకు అంటే శ్రీకృష్ణుణ్ణి దర్శించుకొనుటకు అందంగా అలంకరించుకుంటాను, అంటే అన్ని విధాలైన అలంకరణను చేసుకుంటాను. మీరా అనుకుంటుంది ఏంటంటే శ్రీకృష్ణుడు అర్ధరాత్రే ఆమెకు జమునా నది తీరాన దర్శించుకోవాలి, శ్రీకృష్ణుని యొక్క దర్శనం కలగాలి అని ఆమె కోరుకుంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు పద యొక్క సారాంశం కంప్లీట్ అయింది. ఎగ్జామ్స్లో కానీ మీరాబాయి యొక్క పదాల యొక్క సారాంశాన్ని రాయండి అంటే ఈ విధంగా మనము రాసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ముందు కవి పరిచయం రాసుకోవాలి, కవయిత్రి పరిచయం రాసిన తర్వాత 2 పేజెస్ వచ్చేట్లుగా సారాంశం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితోటి ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.